వాళ్ళు కర్రీ ఉంది సార్, వాళ్ళు కర్రీ ఉంది కొంచెం సార్ స్పూన్ తీసుకుంటాం. ఉల్లిపాయ వెల్లుల్లి ఉండదు, ఉల్లిపాయ చూపిస్తున్నా. అట్లే పెట్టమ్మా, చాలు 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 చాలు. మామూలుగా వేస్తారు ఈ వీక్ సార్. నేను ఫుడ్ కమిషన్ మెంబర్ని మాట్లాడుతున్నా. మీరు వితౌట్ కలర్ లేకుండా ఎలా ఇచ్చావు? వైట్ ఎగ్స్ ఎట్లా ఇస్తావు? అరే బుర్ర లేదు నీకు, కలర్ లేకుండా ఎట్లా సప్లై చేస్తావండి? మరి ఏంటో మాట్లాడతారు, కలర్ లేదు అది తక్కువ లేదు, ఎలా మాట్లాడతావు నువ్వు? ఆ వర్డ్ యూజ్ చేయవచ్చు నువ్వు ఆ మాట. ఆ కలర్ అయిపోతుంది, ఆ షాప్లో దొరకదా? అదే ఎట్లా ఇస్తావు అంటున్నా. ఇది ప్రతి మనిషి చెప్పే వర్డ్ అది. ఇప్పుడు ఏం చేస్తావు మీరు? ఎప్పుడు ఏ పాత ఏమో గుడ్లు మాకేం తెలిసేవి? రేపు ఈ పిల్లలు తింటే ఏమవుతుంది? ఫస్ట్ మిగిలిన ఇచ్చారు చూడండి, ఇంకా డేంజర్. ఇవి మొత్తం రిటర్న్ తీసుకుపోయి కలర్ తీసుకొని రావాలి. ఇప్పుడు ఇవి రిటర్న్ తీసుకుపోవాలి. అవ్వయ్యా నువ్వు ఫస్ట్ వీక్లో ఎగ్స్ నువ్వు ఎలా ఇస్తావు? ఇప్పుడు 4 ఫేజులు కదా, ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్, ఫోర్త్ పేజ్ కదా. నువ్వు ఫస్ట్ పేజ్ కలర్ నువ్వు చెప్తున్నావు అంటే ఈ ఎగ్స్ పనికిరావు. ఇంకా ఇవన్నీ చూడు ఎంత బాగా చెప్తున్నాడండి. ఫస్ట్ పేజ్ ఎగ్స్ ఇలా పెట్టుకుంటావు నువ్వు. ఎవడు బాధ్యుడు? 15 రోజుల తర్వాత వాడితే తీసుకోవడం తప్పు కదా. మీరు వాళ్ళు ఏదో చెప్తాడు పనికి వాళ్ళు చెప్తే మీరు తీసుకుంటారా? వాళ్ళ వ్యాపారం అంతకుముందు పోయిన నెలలో ఏడ పులిపేడు తెచ్చి మీకు వేసింటారు. అక్కడ ఎక్కడో మీ షాప్లో పోయినవి డ్యామేజ్ అయినట్టు తెచ్చిపెట్టినారు. అది మీకేం తెలుసు? అవి కలర్ ఉంటే వాడు అతనికైతే దొరికిపోతాడు. వాడు ఎస్కేప్ అయ్యేదానికి ఇదంతా మీకు తెలుసా? సప్లై చేసే పని ఇది. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నామంటే నువ్వు జిల్లా అంతా అలానే చేస్తున్నారు. మీరు బలవంతంగా చెవుల మీద వేసిపోతున్నారు. ఏమొస్తావు? ఈ ఎగ్స్ కలర్ లేకుండా ఇచ్చి మళ్ళీ ఏమిస్తావు? డిఓ గారి ఫోన్ ఇవ్వండి.